Hello friends, మీరు చూస్తున్నారు శేఖర్ అండ్ ఛానల్. టుడే అవర్ టాపిక్ ఇస్ అబౌట్ how to delete the specific columns or values of table in SQL. ఫ్రెండ్స్, మన లాస్ట్ వీడియోలో డేటాని ఎలా ఇన్సర్ట్ చేయాలో దాన్ని ఎలా చూడాలో చూసాము. ఈ రోజు మనము ఎలా ఇన్సర్ట్ చేసిన వాల్యూస్ని డిలీట్ చేయాలో తెలుసుకుందాం. పదండి. ఫస్ట్గా మనము డిలీట్ కమాండ్ రాయాలి. డిలీట్ ఫ్రమ్ స్టూడెంట్ వేర్ ఐడి ఈక్వల్ టు 1 అని తీసుకొని సెమికోలన్ ఇచ్చి మనం రాసిన కమాండ్ని సెలెక్ట్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేసినట్టయితే మనం ఆ రోను డిలీట్ అయినట్టుగా చూడొచ్చు. మళ్ళీ మనం డిలీట్ అయిందా లేదా అని చెక్ చేసుకోవడానికి మనం మళ్ళీ ఒకసారి దీన్ని చూద్దాం. దీన్ని రన్ చేసినప్పుడు మనకు ఫస్ట్ రో అనేది డిలీట్ అయిపోయి ఉంటుంది. అలాగే మనము ఒకవేళ మనం టేబుల్లోని మొత్తం వాల్యూస్ని డిలీట్ చేయాలంటే డిలీట్ ఫ్రమ్ స్టూడెంట్ అని ఇస్తే సరిపోతుంది. దీన్ని సెలెక్ట్ చేసి రన్ చేసినట్టయితే మొత్తం వాల్యూస్ డిలీట్ అయిపోతాయి. దీన్ని ఒకసారి మళ్ళీ చెక్ చేసుకుందాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్స్ అనే దానికి వెళ్ళి సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఏ వాల్యూస్ ఉండవు. ఇలాగా మనము ఏదైనా స్పెసిఫిక్ వాల్యూ కానీ లేకపోతే మొత్తం వాల్యూస్ కానీ డిలీట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు శేఖర్ అండ్ ఛానల్.